నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. వరకట్నం కోసం మహిళను వేధించడమే కాకుండా ఆమెను అత్తింటి వారు చంపేశారు. వివస్త్రను చేసి వేధించారు. విషయం బయటకు వస్తుందన్న భయంతో మహిళను దారుణంగా హత్య చేశారు. ఈ విషయం బయటకు రాకుండా ఆత్మహత్య చేసుకుందని హై డ్రామా సృష్టించారు. ఉటుకూరు మండలం పెద్దపట్టపూలపాలెంలో ఈ దారుణ ఘటన జరిగింది. నెల్లూరులో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్. శ్రీనివాస్, నెల్లూరు జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ప్రధానంగా చూస్తే ఓగోలు మండలం తాడిచెట్లపాలెం గ్రామానికి చెందిన ఈ సుగుణమ్మ అనే అమ్మాయిని పొడలూరు మండలం ఊటుకూరు పెద్దపట్టపాలెం గ్రామానికి చెందిన హరికృష్ణకి ఇచ్చి 4 ఏళ్ల కిందట వివాహం చేశారు. హరికృష్ణ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నారు. వీళ్ళకి 3 ఏళ్ల యశస్విని అనే కుమార్తె, ఏడాది హేమంత్ అనే కుమారుడు ఉన్నారు. అయితే దాదాపు వివాహ సమయంలోనే ఆమె తల్లిదండ్రులు దాదాపు 17 సవర్ల బంగారం, అలాగే 1 సంవత్సరం తర్వాత 1,60,000 డబ్బు కూడా వరకట్నం కింద ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఈ హరికృష్ణ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా తరచూ ఆమెను ఇంకా కట్నం తీసుకురావాలని చెప్పి వేధిస్తూ ఉండేవారు. ఈ క్రమంలో నిన్న ఉదయం ఆమెని భర్త హరికృష్ణ, అలాగే వాళ్ళ అత్తమామలు, మిగిలిన వాళ్ళంతా కూడా ఆడబిడ్డ, వీళ్ళందరూ కలిసి చాలా దారుణంగా ఆమెని వేధించారు. అత్తమామలు నాగూరు నరసమ్మ, ఆడబిడ్డ నాగలక్ష్మి, వీళ్ళందరూ కూడా ఆమె పైన దాడి చేయడం చేశారు. వివస్త్రం చేసి దాడి చేశారని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. ఆమె ఈ విషయాన్ని తల్లిదండ్రులు చెప్తారనడంతో మళ్ళీ ఆమె పైన దాడి చేశారు. అందువల్ల చనిపోయిందని చెప్పి ఆ మృతురాలు సుగుణమ్మ బంధువులు చెప్పుకొస్తున్నారు. చనిపోయిన తర్వాత హత్యని ఆత్మహత్యగా క్రియేట్ చేసేందుకు ఇంటి ముందు కల్లాపు చల్లుకునేందుకు ఉపయోగించే రంగుని, ఆ రంగు నీళ్ళని ముక్కులో నోట్లో పోసి ఆత్మహత్యగా చిత్రీకరించారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అలాగే తర్వాత అక్కడ నుంచి చనిపోయిన మృతదేహాన్ని తీసుకొని హాస్పిటల్కి 2-3 హాస్పిటల్ తిప్పి తర్వాత వాళ్ళకి అప్పగించేసి వెళ్ళిపోయారని చెప్పి చెబుతున్నారు. మొత్తం మీద చూస్తే చాలా దారుణమైనటువంటి సంఘటన. వాళ్ళు చెబుతున్నటువంటి హృదయ విదారకమైన సంఘటన. ఈ సంఘటన పైన ఇప్పటికే నెల్లూరు రూరల్ డిఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు రంగంలో దిగి మొత్తం కూడా విచారణ చేపట్టారు. పూర్తి స్థాయిలో వివరాలన్నీ కూడా సేకరించడం జరిగింది. అలాగే ఆధారాలు కూడా తీసుకుంటూ ఉన్నారు. సుగుణమ్మ మృతదేహాన్ని నెల్లూరు జీజీహెచ్ తరలించారు. జీజీహెచ్ లో పోస్ట్ మార్టం చేస్తున్నారు. మరి కాసేపట్లో ఆ మృతదేహాన్ని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ ఆమె ఎవరైతే మృతురాలు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు ముత్యాల బాబు, అలివేలమ్మ, అలాగే వాళ్ళ బంధువుల రోదనతోటి ఆసుపత్రి అంతా కూడా చాలా హృదయ విదారకంగా తయారైంది. అక్కడ ఎవరిని కదిలించినా కూడా అన్యాయంగా ఈ సుగుణమ్మని పొట్టన పెట్టుకున్నారు. కేవలం వరకట్నం కోసం చాలా సంవత్సరాలు, దాదాపు 2 ఏళ్లుగా, 4 ఏళ్లు వివాహం అయితే 2 పిల్లలు పుట్టిన తర్వాత కూడా వేధిస్తూనే ఉన్నారు. ఇటీవల కాలంలో కూడా అంటే చాలా వరకు కూడా కొంత డబ్బులు ఇస్తూ ఉన్నప్పటికీ ఇంకా తీసుకురామని చెప్పి వేధించారని చెప్పి చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ మహేష్. నెల్లూరు జిల్లా ఊటుకూరు అంటే విడవలూరు మండలం ఊటుకూరు విలేజ్ లో పట్టపు కాపు కులంలో ఒక అమ్మాయి నిన్న సాయంత్రం పురుగు మందు తాగి చనిపోయిందని చెప్పి రిపోర్ట్ వచ్చింది. దీంట్లో ముఖ్యంగా ఆ అమ్మాయి, చనిపోయిన అమ్మాయి పేరు బుచ్చంగారి సుగుణమ్మ, భర్త పేరు హరికృష్ణ. వాళ్ళకి వివాహం అయి 4 సంవత్సరాలు అయింది. చావు కారణం వాళ్ళ తల్లిదండ్రులు పెట్టే కంప్లైంట్లో అలిగేషన్ ఏంటంటే అమ్మాయిని వివాహం అయినప్పుడు ఒక 17 సవర్ల బంగారం ఇచ్చాము, సబ్సిక్వెంట్ గా డబ్బులు వరకట్నం డిమాండ్ చేశారు 7 లక్షలు. అతను దుర్వ్యసనాలకి బానిసయ్యి డబ్బులు ఖర్చు పెడుతూ బాధ్యత లేకుండా ఉన్నాడు కాబట్టి మేము ఇయ్యము, మనవరాలు ఉన్నారు కాబట్టి వాళ్ళ పేరుతో పెడతాము ప్రాపర్టీ అని చెప్పారు. దాని మీద ఈ అబ్బాయి తల్లిదండ్రులు, ఆ అబ్బాయి వాళ్ళ ఆడబిడ్డ నలుగురు కలిసి ఆ అమ్మాయిని అదనపు కట్నం కోసం వేధిస్తూ బాధలు పెడుతున్నారని చెప్పి ఈ బాధలు తట్టుకోలేక అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్తున్నారు. ఇది వరకట్నం చావు కింద కేసు నమోదు చేశాము. ఎందుకంటే వివాహం అయి 4 సంవత్సరాలు అయింది కాబట్టి తహసీల్దార్ విడవలూరు శవ పంచనామా చేస్తున్నారు, విచారిస్తున్నారు. సబ్సిక్వెంట్ గా మేము కూడా విచారణ చేసి ఈ కేసు వాస్తవాలు తెలుసుకుని